అందరికీ నమస్కారం. ఇంక మీటు మీరు డై కొట్టాల్సిన అవసరమే ఉండదు. డై అప్లై చేయాల్సిన అవసరమే ఉండదు. అవునండి. నేను చెప్తున్న విధానంలో మీరొక హెయిర్ డై ఆయిల్ తయారు చేసేసి మీరు వాడుతూ వస్తున్నారంటే మీరు జుట్టంతా మంచిగా నల్లగా మారిపోతది. అలాగే మీరు జుట్టు మంచిగా లాంగ్‌గా, పొడుగ్గా కింద తలని టచ్ చేసేటట్టు పెరుగుతుంటదండి. మనకు జస్ట్ ఔట్ సైడ్‌లో అప్లై చేయడానికి హెయిర్ ఆయిల్ మాత్రం కాదు. మనము ఇంటేక్‌గా కూడా ఒక డ్రింక్ అనేది తీసుకోవాలనమాట. ఆ డ్రింకు ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఈ వీడియో ఎండ్‌లో చూపిచున్నాను. ఇప్పుడు ఉన్న ఈ తెల్ల జుట్టు, తల సంబంధించిన ఎట్లాంటి ప్రాబ్లమ్‌కైనా ఒక మంచి సొల్యూషన్ నేను తీసుకొచ్చాను. ఈ ఒక హెయిర్ డై ఆయిల్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. అలాగే మన హెయిర్ అంతా మంచిగా షైనింగ్‌గా, లాంగ్‌గా, పొడుగ్గా, నల్లగా ఉంచుకోవడానికి కూడా ఈ ఒక హెయిర్ డై ఆయిల్ ప్లస్ నేను చెప్తున్న డ్రింక్ అనేది హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఇప్పుడు ఎలా తయారు చేయాలి చూద్దాం రండి. ఫస్ట్ నేను ఒక బేస్ ఎక్కువగా ఉన్న ఒక బాండిల్ నేను తీసేసుకున్నానండి. దాంట్లోకి నేను 100 ml కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఈ కోకోనట్ ఆయిల్ మనము స్లో మంటలో అంటే సన్న మంటలో నిదానంగా పెట్టుకోవాలి. ఈ ఒక కోకోనట్ ఆయిల్ మంచిగా వేడి ఎక్కిన తర్వాత మనం దీంట్లోకి 2 ఇంగ్రీడియంట్లు యాడ్ చేసుకోబోతున్నాము. ఆ 2 ఇంగ్రీడియంటు వేసుకొని మనం ఒక హెయిర్ డై ఆయిల్ అనేది తయారు చేసుకోబోతున్నాము. ఈ ఒక హెయిర్ డై ఆయిల్‌ని మీరు తయారు చేసేసుకొని ఇంట్లో వాడుతున్నప్పుడైతే మీ తెల్ల జుట్టు సమస్య కంపల్సరీ క్యూర్ అవుతది. అలాగే మీకు లాంగ్‌గా, పొడుగ్గా మీ జుట్టు కింద ఫ్లోర్‌ని టచ్ చేసేటట్టు అంత పొడుగ్గా మంచిగా మీకు పెరుగుతుంటదండి. ఈ ఒక హెయిర్ ఆయిల్ కోసం మనం ఏం చేయాలంటే ఆయిల్ వేడెక్కేంత వరకు మనము కాస్త వెయిట్ చేయాలి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనము మందార పూలు యాడ్ చేసుకోవాలండి. ఈ మందార పూలు నేను ఒక 15-20 దాకా యాడ్ చేసుకున్నాను. ఎండిపోయి ఉందంటే కూడా పర్వాలేదు. లేదు పచ్చిగా ఉందంటే కూడా పర్వాలేదు. లేదా పొడిలు ఉంటది. హెర్బల్ పొడిలు. మా దగ్గర ఇవన్నీ లేదు. చెట్లు లేవనుకున్న వాళ్ళు హెర్బల్ షాప్‌లో పొడిలు అమ్ముతుంటారు. వాళ్ళ దగ్గర కూడా తీసుకొని మీరు ఒక స్పూన్ అలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పూలు యాడ్ చెయ్యంగానే చూడండి రంగు మంచిగా వచ్చింది. నూనెకి మంచి రంగులో ఉంది చూసారా? ఆ ఎసెన్స్ అంతా మంచిగా దిగిపోయింది. ఇప్పుడు ఇంకా దీంట్లోకి ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకోబోతున్నాము. ఈ పువ్వు అంతా మంచిగా మరిగిపోయి క్రిస్పీగా రావాలి. అప్పుడు వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పూలని బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు మనము తిప్పుతూ ఉండాలి. ఈ పూలు మనకు షైనింగ్‌నెస్ ఇస్తది. మన జుట్టుకి మంచిగా షైనింగ్‌నెస్ అనేది ఇస్తదండి. చూడండి చాలా బాగా మంచిగా మనకు రెడీ అవుతుంది. దీంట్లోకి మనము ఇండిగో పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. చాలా మందులు చెప్తున్నారు ఈ ఇండిగో పౌడర్ అనేది మనకు ఇచ్చింగ్‌నెస్ ఇస్తుంది. అంటే తలనొప్పులు వస్తున్నాయి, హెడేక్ వస్తున్నాయి అని చెప్తున్నారు కదా! వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్న విధానంలో మీరు హెయిర్ డై ఆయిల్ ప్రిపేర్ చేయండి. కంపల్సరీ ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. ఈ ఒక ఇండిగో పౌడర్‌ని మనము ఇలా వేడిగా ఉన్న నూనెలో మంచిగా మనము బాయిల్ చేసుకోబోతున్నాము. సో, ఈ 2 ఇంగ్రీడియంట్‌లో ఉన్న ఆ ఎసెన్స్ అనేది మంచిగా మనకు హెయిర్ ఆయిల్‌లోకి దిగిపోతదనమాట. ఇలా ఒక హెయిర్ డై ఆయిల్ అనేది మనము రెగ్యులర్‌గా వాడుతూ వస్తున్నప్పుడైతే మన పిల్లలకి ఇప్పుడు వస్తున్న తెల్ల జుట్లైనా, పెద్దవాళ్ళకి వస్తున్న తెల్ల జుట్టయినా ఇలా ఒక హెయిర్ డై ఆయిల్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వాడడం వల్ల కంపల్సరీ క్యూర్ అవుతది. ఇప్పుడు మన హెయిర్ డై ఆయిల్ రెడీ అయిపోయిందండి. చూడండి ఇలా రెడీ అయిన తర్వాత మనము పొయ్యి ఆపేసి ఒక 2-3 అవర్స్ మనము ఈ ఐరన్ ప్యాన్‌లోనే ఉంచేసుకోవాలి. తర్వాత ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఆయిల్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడైతే మనము మంచిగా తిప్పుతూ ఉండాలి. పొయ్యిని ఆపేయాలి. మంచిగా మరిగిపోయిన తర్వాత మనము పొయ్యిని ఆపేసుకోవాలి. ఇప్పుడు
ఆ ఆయిల్ చల్లారేంత వరకు పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు ఒక డ్రింక్ నేను చెప్తాను. ఆ డ్రింక్ మాత్రం మనం రెగ్యులర్‌గా తీస్తూ వస్తున్నామంటే మనకు లోపల నుంచి కూడా మనకు ఒక బెస్ట్ రిజల్ట్ మనం తెచ్చుకోవచ్చు. అంటే డ్రింకింగ్ వల్ల మీరు హెయిర్ గ్రోత్ అనేది మంచిగా పెంచుకోవచ్చనమాట. ఇప్పుడు ఆల్రెడీ నేను నానబెట్టిన మెంతులు ఓకేనా? మెంతులు ఒక స్పూన్ లెక్కన నానబెట్టాను. ఆ మెంతుల్ని ఒక బేస్ ఎక్కువగా ఉన్న బౌల్‌లోకి మార్చుకుంటున్నాను. ఆ నీళ్ళు గూడా మీరు వేస్ట్ చేయవద్దు. ఆ బౌల్‌లోకి పోసుకోండి. సో, ఈ ఒక మెంతితో పాటు మనము బ్లాక్ జీలకర్ర అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ బ్లాక్ జీలకర్ర కూడా టేస్ట్ ఎలా ఉంటదంటే చేదుగానే ఉంటది. సో, మీరు ఇలా బాయిల్ చేసేసి దీన్ని ఒక డ్రింక్ లాగా తయారు చేసుకొని మనము తాగొచ్చండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళేసేసుకున్నాను. సన్న మంటలో పొయ్యిలో ఉంచేసుకున్నాను. ఈ 2 ఇంగ్రీడియంట్ మంచిగా బాయిల్ అయ్యి దాంట్లో ఉన్న ఎసెన్స్ అంతా దిగిపోవాలి. అప్పుడు వరకు మనము బాయిల్ చేపించుకోవాలండి. ఈ ఒక డ్రింక్ అనేది మీరు రెగ్యులర్‌గా తాగాలి. అప్పుడు లోపల నుంచే మీకు బాడీ హీట్‌నెస్ తగ్గిస్తది. అట్లాగే మీ హెయిర్ గ్రోత్‌ని కూడా మంచిగా ప్రమోట్ చేస్తదనమాట. సో, బాయిల్ అవుతూ ఉంది. కాస్త బాయిల్ అవ్వని. బాయిల్ అయిన తర్వాత కొంచెం చిక్కపడతది గదా! చిక్కపడిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఈ ఒక డ్రింక్ అనేది మీరు కంపల్సరీ తాగి చూడండి. ఇప్పుడు మనకు ఆయిల్ ఎలా ఉంది చూసుకొని వస్తాం రండి. మన ఆయిల్ మంచిగా చల్లారిపోయింది. ఒక 2-3 అవర్స్ ఉంచాను. తర్వాత నేను ఇప్పుడు అది వడగట్టేసుకుంటున్నాను ఒక బౌల్‌లోకి. వడగట్టిన తర్వాత మనము ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే ఒక బాటిల్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ డస్ట్ ఉంది గదా! ఈ డస్ట్‌లో మరీ ఎక్కువగా ఉంటది నూనె. అట్లాగే పడేయకుండా మంచిగా ప్రెస్ చేసేసి దాంట్లో ఉన్న నూనె గూడా తీసేసుకోండి. అట్లాగే ఈ డస్ట్‌ని గూడా మనము మంచిగా హెయిర్‌లోకి అప్లై చేసుకోవచ్చండి. చూడండి మన హెయిర్ డై ఆయిల్ ఎంత మంచిగా తయారైపోయింది హెర్బల్‌గా కదా! సో, ఈ ఒక హెయిర్ డై ఆయిల్‌ని ఇలా చేతిలో తీసేసుకొని మంచిగా తలలోకి అప్లై చేసేసుకోండి. తల ఫుల్‌గా నిండుగా అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ నానబెట్టుకోండి. నానబెట్టిన తర్వాత మీరు తలస్నానం చేసేసుకోండి. ఈ ఒక హెయిర్ డై ఆయిల్ మీరు రెగ్యులర్‌గా వాడి చూడండి. ఆ డస్ట్ పార్టికల్స్ ఉంది కదా! ఆ డస్ట్ పార్టికల్స్ వేస్ట్ చేయకుండా మీరు అది కూడా తలలోకి అప్లై చేసేసుకొని కాస్త నానబెట్టి తర్వాత మీరు తలస్నానం చేసుకోవచ్చు. అది కూడా చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటదండి. మంచిగా మన హెయిర్ డై ఆయిల్ తయారైపోయింది కదా! చూడండి ఎంత నల్లగా మంచి కన్సిస్టెన్సీలో మనకు హెయిర్ డై ఆయిల్ దొరికింది. సో, ఇలా మీరు అప్లై చేసి చూడండి. హెయిర్ డై ఆయిల్‌ని రెగ్యులర్‌గా వాడండి. అంటే వారానికి 2 సార్లు మీరు ఇలా అప్లై చేసుకొని తలస్నానం అనేది చేసేసుకోండి. మీరు వాడిన తర్వాత మీరే బెస్ట్ రిజల్ట్ అనేది కళ్ళు ముందు చూస్తారనమాట. సో, ఇది రెగ్యులర్‌గా చేయండి. ఒక 3 నెలలు కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఇప్పుడు మన డ్రింక్ ఏముంది, ఎలా ఉంది చూద్దాం రండి. మన డ్రింక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వార్మ్‌లో ఉందనమాట. వార్మ్ హీట్‌లో ఇప్పుడు మనం ఫిల్టర్ చేసేసుకొని ఒక వార్మ్ హీట్‌లో ఉన్న ఈ డ్రింక్‌ని మనం మార్నింగ్ తాగొచ్చు. లేదా ఒక 11:00 అట్లా టైంలో మనము తాగవచ్చు. సో, ఈ డ్రింక్‌ని కూడా రెగ్యులర్‌గా మీరు వారానికి 3 సార్లు తాగుతూ రండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మీరు కంపల్సరీ ఫీల్ అవుతారండి. సో, నేను చూపించిన ఈ ఒక డ్రింకు అలాగే నేను చూపించిన హెయిర్ డై ఆయిల్ ఆ 2 మీరు ఇంట్లో తయారు చేసేసుకొని వాడి చూడండి. వాడినాక మీరు మాకు కామెంట్‌లో చెప్పండి మీరు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందని. ఏదైనా మీరు రెగ్యులర్‌గా ట్రై చేయండి. అప్పుడే మంచి రిజల్ట్ అనేది ఉంటది. వీడియో అయితే యూజ్‌ఫుల్‌గా ఉంది అని అనుకుంటే మన వీడియోస్‌ని లైక్ చేసేసుకోండి. మీరు ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ అవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. I will meet you in next video. Thank you.